హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాల్టి మన వీడియోలో అయితే మనం మేషరాశి వారి గురించి మాట్లాడుకోబోతూ ఉన్నాము. మేషరాశి వారికి మరో 72 గంటల్లో అతిపెద్ద శుభవార్త రాబోతుంది. ఆగస్ట్ 27, 28, 29 తేదీల్లో మీ జీవితంలో జరగబోయేది ఇదే. పనులన్నీ పక్కన పెట్టి వెంటనే వీడియో చూడండి. మరి ఇప్పుడైతే మనం ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరణ తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే మన ఇవాల్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఖచ్చితంగా చూసి తీరండి. మరి ఇంతే కాకుండా ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం కూడా అస్సలు మర్చిపోవద్దు. ఇలా బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీ వరకు చేరుతుంది. అలా చేరిన ఎడల మన ఏవైతే వీడియోస్ పోస్ట్ అవుతున్నాయో మన ఛానల్లో అవన్నీ మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా ప్రతి ఒక్క అప్డేట్ని, ప్రతి ఒక్క పూర్తి వివరణని తెలుసుకోవచ్చు. ఇంకా ఇంతే కాకుండా ఇవాళ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరీ ముఖ్యంగా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ అతి ముఖ్యంగా మేషరాశి వారితో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అసలు మీకు ఎన్ని పనులు ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టి మరి ఇవాల్టి మన ఈ వీడియోని చూడటం అనేది అతి ముఖ్యమైన విషయంగా మీరు భావించండి. ఎందుకు అంటే మరొక 72 గంటల్లో ఈ మేషరాశి వారికి అతిపెద్ద శుభవార్త అనేది లభించబోతుంది. ఒకవేళ మేషరాశి వారు కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే పక్కన ఎవ్వరూ లేనప్పుడు మాత్రమే, అంటే మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. లేదు అంటే గనక మీరు ఏం చేయబోతున్నారు అనేది ఎదుటి వ్యక్తులకి తెలిసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అలా తెలిసినట్లయితే గనక వారు మీ నాశనాన్ని కోరడం ఖాయం. కాబట్టి వీడియోని మీరు ఒంటరిగా చూడండి మరియు ఆనందాన్ని పొందండి, ఆర్థికాభివృద్ధిని కూడా పొందండి. మరి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఇవాల్టి మన ఈ వీడియోలోని పూర్తి వివరణ విషయానికి వచ్చినట్లయితే గనక ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మొదటిగా వీరి గురించి మాట్లాడుకోవాలి. ఈ మేషరాశి వారికి ఏదైనా సరే నేర్చుకోమని చెప్పినా, లేదు అంటే వీరు దేన్నైనా చూసినా సరే వెంటనే దాన్ని పట్టేస్తారని చెప్పుకోవచ్చు. వీరికి లెర్నింగ్ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మరియు వీరు చాలా శ్రమిస్తూ ఉంటారు. వీరిలో హార్డ్ వర్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మరియు కాన్ఫిడెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు ఏదైనా ఒక పనిని మొదలు పెట్టారు అని అన్నట్లయితే దాన్ని ఖచ్చితంగా చేసి తీరుతారు. ఆ పని పూర్తయ్యేంత వరకు అస్సలు వదలరు. మరి ఇంతే కాకుండా ఈ మేషరాశి వారు గనక ఏదైనా ఒకటి నాది, ఇది నా సొంతం, ఇది నాకు మాత్రమే సొంతం, ఇది నాకు మాత్రమే కావాలి అని అనుకున్నారు అంటే గనక వీరికున్న పట్టుదలకి దాన్ని ఖచ్చితంగా వీరి సొంతం చేసుకొని తీరుతారు. మరి అంతటి పట్టుదల ఈ మేషరాశి వారికి ఉందని మనం చెప్పుకోవచ్చు. మరి ఇంతే కాకుండా ఈ మేషరాశి వారు కూడా చూడటానికి చాలా అందంగా కూడా కనిపిస్తూ ఉంటారు. వీరికి అందం అనేది కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. మరీ ముఖ్యంగా వీరికి కోపం అనేది అందరికన్నా ముందు, అన్నిటికన్నా ముందే ఉంటుంది. వీరు అసలు ఎప్పుడు చూసినా కూడా కోపంగానే కనిపిస్తూ ఉంటారు. వీరికి కోపం ఎంత ఎక్కువగా ఉంటుందో మనసు అంత సున్నితంగా ఉంటుంది. వీరి కోపం ఎక్కువగా ఉన్నప్పటికీ అది ఎక్కువసేపు మాత్రం ఉండదు, మళ్ళీ వెంటనే మామూలు స్థితికి వచ్చేస్తూ ఉంటారు. కానీ ఈ మేషరాశి వారిని గనక ఎవరైనా మోసం చేస్తే, ఈ మేషరాశి వారికి గనక ఎవరి మీదైనా సరే తీవ్రమైన కోపం వచ్చింది అని అన్నట్లయితే గనక ఆ వ్యక్తి చాలా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఎందుకు అంటే గనక వీరి కోపానికి బలవ్వక తప్పదు. వీరు గనక ఎప్పుడైనా ఎవరినైనా ఇక వీరు నాకు వద్దు అని అనుకున్నారు అంటే గనక ఇక జీవితంలో ఎప్పటికీ కూడా ఆ వ్యక్తి మొహం చూడటానికి కూడా ఇష్టపడరు ఈ మేషరాశి వారు. మరి ఇంతేకాకుండా మేషరాశి వారు ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరితో కలవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు, నలుగురితో మాట్లాడటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వీరు సహాయం అని అనగానే ముందుండి చేయటానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు, చేస్తూ కూడా ఉంటారు. మరి ఇంతేకాకుండా ఈ మేషరాశి వారు ఇప్పటి వరకు కూడా ఎంతగానో మోసపోవడం జరిగింది, ఎన్నో రకాల ఇబ్బందులు పడటం జరిగింది. అటు ఆర్థికంగా కూడా ఎంతమంది ఎంత మోసం చేసినప్పటికీ కూడా వీరు మరలా లేచి తిరిగి అదే చిరునవ్వుతో ముందుకి కొనసాగడం కూడా జరుగుతూ ఉంది. అందువల్లనే
వారు ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ కూడా అలా కొనసాగుతూ ఇప్పటి వరకు రావడం జరిగింది. కానీ రాబోయే 72 గంటల్లో అయితే వీరికి అన్ని మంచి ఫలితాలే లభించబోతూ ఉన్నాయి. ఇక మనం ఇప్పుడు ఈ మేషరాశి వారి విషయంలో గనక చూసుకున్నట్లయితే ఆగస్ట్ 27, 28, 29 ఈ తేదీల్లో అద్భుతం అనేది జరగబోతూ ఉంది. మరి అదేంటి అనేది గనక చూసుకున్నట్లయితే వీరికి ఆర్థికాభివృద్ధి జరగబోతూ ఉంది. మరియు పెళ్ళిళ్ళు ఎవరికైతే ఇప్పటి వరకు జరగలేదో, పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, ప్రేమ వ్యవహారాల్లో విఫలమయ్యి అది సఫలం అవ్వాలి అని ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వారికి కూడా వారు అనుకున్నది జరగబోతూ ఉంది. ప్రేమ పెళ్లి వ్యవహారాల్లో చాలా మంచి జరగబోతూ ఉంది. మరియు విదేశీ ప్రయాణాలు అనేవి వీరికి కలిసి రాబోతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఉద్యోగపరంగా ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో, ఉద్యోగం లేని వారికి కూడా ఉద్యోగాలు రాబోతూ ఉన్నాయి. ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వారికైతే గనక ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలు సాధించే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉండబోతూ ఉన్నాయి. మరియు ఈ మేషరాశి వారికి పెద్దవారితో మంచి అనుబంధాలు కూడా ఏర్పడబోతూ ఉన్నాయి. వారి నుంచి మంచి సపోర్ట్ కూడా లభించబోతూ ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఇక ఇంతే కాకుండా మరి వీరి ఇంట్లో అయితే కొన్ని శుభకార్యాలు కూడా జరగబోతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ మేషరాశి వారు అయితే ఎప్పటి నుంచో నూతన గృహం కట్టుకోవాలి అనే ఒక ఆలోచనలో ఉన్నారు. ఇప్పటి వరకు అది ఎప్పటికీ జరగలేదు. అయినప్పటికీ ఎంతో బాధపడ్డారు. కానీ ఇప్పుడు మాత్రం వీరి కోరిక నెరవేరబోతుంది. ఈ మేషరాశి వారు అయితే రానున్న 72 గంటల్లో మంచి శుభవార్తలు వినబోతూ ఉన్నారు. అందులో మరీ ముఖ్యంగా వీరు నూతన గృహం అనే కళ నిజమవబోతూ ఉంది. మరియు నూతన వస్త్రాలు కొనుక్కోబోతూ ఉన్నారు. ఇంతేకాకుండా నూతనంగా ఏవైనా సరే వీరు ప్రారంభించాలి అని అనుకున్నట్లయితే వ్యాపారాలు కానీ, ఉద్యోగాలు కానీ, ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయటం కానీ ఇటువంటివి అన్నీ కూడా చక్కగా జరగబోతూ ఉన్నాయి. అది కూడా అన్నిటిలోనూ మంచి విజయాలు సాధించబోతూ ఉన్నారు అని మనం చెప్పుకోవచ్చు. మరి మీరు గనక ఇవన్నీ జరగాలి అని అనుకున్నట్లయితే ఏం చేయాలి అని చూసుకున్నట్లయితే కొన్ని పరిహారాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు చెప్పబోతున్నాను. తెలుసుకోబోయే ముందు ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరీ ముఖ్యంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మర్చిపోవద్దు. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయండి. అతి ముఖ్యంగా మేషరాశి వారితో షేర్ చేయటం కూడా అస్సలు మర్చిపోవద్దు. ఇంతేకాకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా చూసిన ఎడల మీకు పూర్తి పరిహారాలు, పూర్తి వివరణ కూడా తెలుస్తుంది. ఇక చూసుకున్నట్లయితే కనుక మేషరాశి వారు ఏవైతే చేయాలి అని అనుకుంటున్నారో అటువంటి వాటి గురించి దయచేసి ఎవ్వరికీ చెప్పకండి. అవసరమైతే తప్ప మీ పెద్దవారు, మీరు ఎవరిని ఎక్కువగా నమ్ముతారో అటువంటి వారి సలహాలు మాత్రమే తీసుకోండి తప్ప మీరు మాత్రం చేయబోయే పని గురించి ఎవ్వరికీ చెప్పద్దు. ఇలా చెప్పటం ద్వారా వారు మీ నాశనాన్ని కోరుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని ముంచేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరియు మీరు చేసే కార్యాల్లో విజయం జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో అవన్నీ చేసే ప్రయత్నాలు కూడా చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాబట్టి వీలైనంత వరకు కూడా ఎవ్వరికీ చెప్పకుండా దాన్ని చేసి చూపించటానికే ప్రయత్నించండి. ఇక పరిహారాల విషయంలోకి వచ్చినట్లయితే గనక ఈ మేషరాశి వారు ముఖ్యంగా శివారాధన చేయటం చాలా ముఖ్యం అని చెప్పుకోవచ్చు. ఇంతే కాకుండా మరి ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళి అక్కడ 11 బిల్వ ఆకులని శివలింగం పైన సమర్పించి నమస్కరించుకొని రావటం చాలా ముఖ్యం. మరి ఇంతేకాకుండా గణపతికి ప్రతి సంకటహర చతుర్థి రోజున వినాయకుని గుడికి వెళ్ళి అక్కడ 11 గుంజిళ్ళు తీసి వినాయకునికి ప్రదక్షిణలు చేసి దండం పట్టుకొని రావటం కూడా చాలా మంచిది. మరీ ముఖ్యంగా మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కూడా గణపతిని ప్రార్థించుకొని వెళ్ళటం ద్వారా మీరు అనుకున్న కార్యాల్లో విజయాలు సాధించి తీరుతారు. మరి ఎటువంటి ఆటంకాలు అనేవి కలగకుండా ఉంటాయి. కాబట్టి ఈ పరిహారాలు అన్నీ పాటించడం అస్సలు మర్చిపోవద్దు. ఇక ఇది ఇవాల్టి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.